హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఐసీఎంఆర్ నుంచి అయితే మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఐసీఎంఆర్ నుంచి అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇకపోతే అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించిన నోటిఫికేషన్, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ మెడిసిన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అప్లై ఆన్లైన్, అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ 15/10/2024 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టు. ఇంకా నెంబర్ ఆఫ్ పోస్ట్ 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 6 లెవెల్ 7కి సంబంధించి 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్కి అనమాట. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి గ్రూప్ బికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట, నాన్ మినిస్ట్రియల్కి సంబంధించింది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్ లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోస్టులు వచ్చేసరికి ఫార్మసిక్ అండ్ టెక్సికాలజీ అండ్ నేషనల్ ప్రోడక్ట్ కెమిస్ట్రీ, అలాగే ఎంతో మెడిసిన్, మెడికల్ ప్లాంట్స్, కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇందులో వచ్చేసరికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఫార్మాకోలిక్ టాక్సికాలజీకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అండ్ రిలీవెంట్ సబ్జెక్ట్కి సంబంధించింది అనమాట. అంటే ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇది వచ్చేసరికి ఫార్మాలజికల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంతేకాకుండా న్యాచురల్ ప్రోడక్ట్ కెమిస్ట్రీకి సంబంధించి వచ్చేసరికి ఏదైనా ఫస్ట్ క్లాస్ 3 ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా కెమిస్ట్రీ, వీటిలలో ఏది కంప్లీట్ చేసినా సరిపోతుంది. అలాగే ఫస్ట్ క్లాస్ 3 ఇయర్స్ ఇన్ ఇంజనీరింగ్ డిప్లొమా కంప్లీట్ చేసినా సరిపోతుంది. లేదా ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ ఇన్ టెక్నాలజీ డిగ్రీ సంబంధించింది ఏదైనా, ఈ మూడిట్లలో ఏది కంప్లీట్ చేసినా ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట, న్యాచురల్ ప్రోడక్ట్ కెమిస్ట్రీకి సంబంధించి. అలాగే మెడికల్ ప్లాంట్స్కి సంబంధించి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ 3 ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసింటే సరిపోతుంది. అయితే సైన్స్కి సంబంధించిన సబ్జెక్టులు ఏదైనా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. కంప్లీట్ చేసింటే మీరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా కంప్యూటర్ సైన్స్ సంబంధించి, అంటే ల్యాబ్ లేదా నెట్వర్క్కి సంబంధించి, వీటికి సంబంధించి ఏదైనా కంప్యూటర్ కోర్సు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. బ్యాచులర్ డిగ్రీలో కంప్యూటర్ కోర్సు కంప్లీట్ చేసింటే మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా వాళ్ళు కానీ, లేదా ఇంజనీరింగ్కి సంబంధించి వీళ్ళల్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా హౌ టు అప్లై చేసే విధానం కూడా మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని మీరైతే క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. లేదా కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తా. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం. మీరు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇది ICMR.NITM.register.in అనే వెబ్సైట్కి అయితే వెళ్ళి అక్కడి నుంచి అయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ కావాలన్నమాట ఆన్లైన్ అప్లికేషన్లో. తర్వాత మీ యొక్క, అంటే ఈ నోటిఫికేషన్కి 300 ఆన్లైన్ చలాన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 300 అయితే మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. అదేసరికి నాన్ రీఫండబుల్. ఇంకా అప్లై చేసేటప్పుడు సెల్ఫ్ అటాచ్ కాపీస్, మీరు ఏమేం కాపీస్ అప్లోడ్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, మీ యొక్క 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, అలాగే బ్యాచులర్ డిగ్రీ సెమిస్టర్ లేదా ఇయర్ వైజ్ సర్టిఫికేటు, లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ డిప్లొమా, లేదా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి, ఇంకా ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఇంకా ప్రూఫ్ ఆఫ్ కేటగిరీస్ అంటే SC ST OBC ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకా దాంతోపాటు
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మీరు ఏదన్నా వేరే దాంట్లో పనిచేస్తున్నారనుకో ఆ కంపెనీకి సంబంధించి నో అబ్జెక్షన్ లెటర్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఇంకా ఫైనల్గా డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇంకా మీ ఎక్స్పీరియన్స్కి సంబంధించింది అనమాట. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించింది. ఇంకా ఇవన్నీ అప్లై చేసే విధానం ఫ్రెండ్స్, మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు ఆ కాపీస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఇంక చెప్పాను కదా, క్లియర్గా అయితే ఆన్లైన్ అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. అప్లై చేయడానికైతే అందరూ ట్రై చేయండి. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.